నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు। భీమవరం బ్యాంక్ కాలనీలోని మైత్రి కాలనీస్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వినాయక ప్రతిమలు వ్రత పూజ పుస్తకాలను ఎమ్మెల్యే అంజిబాబు పంపిణీ చేశారు। రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలతో పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని, మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించుకుంటే కుల వృత్తిపై ఆధారపడిన కుమ్మర్లకు ఉపాధి లభిస్తుందని అన్నారు। భగవంతుడు సృష్టించిన సృష్టిని మనం కలుషితం చేయకుండా మట్టి విగ్రహాల ప్రతిష్ఠ చేపట్టాలని యువతను భక్తులను కోరారు। ఈ కార్యక్రమంలో మైత్రి కాలనీస్ వెల్ఫేర్ అండ్ అసోసియేషన్ డెవలప్మెంట్ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు। కమ్యూనిస్ట్ నేత సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్ లో మృతి చెందారు। ఆయనకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం, రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం, జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు। బలరాం మాట్లాడుతూ సురవరం సుధాకర్ రెడ్డి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు అన్నారు। మంతెన సీతారాం మాట్లాడుతూ ఆయన విద్యార్థి దశ నుండే కమ్యూనిజం పట్ల ఆకర్షితుడై చనిపోయే వరకు కమ్యూనిజాన్ని విడనాడలేదని అన్నారు। 1960లో కర్నూలు ఏఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శిగా ప్రారంభమైన ఆయన ఉద్యమ ప్రస్థానం సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు కొనసాగింది అన్నారు। జీవితంలో అనేక ఉద్యమాలు నిర్వహించి ఒడిదుడుకులు ఎదురైనా ఎర్ర జెండాను వేడకుండా పోరాటం సాగించిన యోధుడు సుధాకర్ రెడ్డి అన్నారు। నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని జనసేన ఉండి ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు అన్నారు। కాళ్ల మండలం సీసలి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు। దేవస్థానం చైర్మన్ గా గణేష్న పద్మారావు, సభ్యులుగా పి శ్రీదేవి, ఏ మంగతయ్యారు, శివనాగంబ, బి వీరస్వామి, టి గోపి, ఎన్ జయలక్ష్మి, సూర్యకుమారులతో పాటు ఎక్స్ అఫిషియో మెంబర్ గా పి శ్రీనివాసరావుతో దేవాదాయ ధర్మాదాయ శాఖ భీమవరం డివిజన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయించారు। ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో కొవ్వాడ దివ్యశ్రీ, మాజీ ఎంపీపీ ఆరేటి వెంకట రత్నప్రసాద్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోర రామ్మూర్తి, మాజీ సర్పంచ్ కట్రెడ్డి శ్రీనివాసరావు, నూకల భోగేంద్రబాబు, ఏఎంసీ డైరెక్టర్ శ్రీనివాసరావు, సొసైటీ అధ్యక్షుడు ఎరుబండి, పుప్పాల బుజ్జి, రామాంజనేయులు, గణేష్న కృష్ణ, పానకాల కృష్ణ, నల్ల శ్రీను, టీడీపీ మండలాధ్యక్షుడు జీవి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు। అత్తిలి మండలం ఆరవల్లి గ్రామంలో రాధాకృష్ణ ఆలయంలో కృష్ణాష్టమి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు। అధిక సంఖ్యలో భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు। ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ అన్నదానం జరిగింది। సీనియర్ మత్తు వైద్యుడు డాక్టర్ గద్దె రామకృష్ణ భాస్కర్ రావు మృతికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు సంతాపం తెలిపారు। స్థానిక కమ్మ కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన సంతాప సభలో సీనియర్ వైద్యులు డాక్టర్ తాతిన రాంబ్రహ్మం మాట్లాడుతూ మత్తు వైద్యుడిగా చివరి నిమిషం వరకు వైద్య సేవలు అందించి తనువు చాలించిన భాస్కర్ రావు వైద్య వృత్తిలో ఎన్నో ప్రాణాలు నిలబెట్టారని అన్నారు। వైద్యపరంగా తణుకులో సీనియర్ జూనియర్ వైద్యులకు అందుబాటులో ఉండి చొరవగా శస్త్రచికిత్సల్లో పాల్గొనేవారని, అటువంటి వైద్యనారాయణుని తణుకు ప్రాంతం కోల్పోయిందని అన్నారు। ఈ కార్యక్రమంలో ఐఐఎం అధ్యక్ష కార్యదర్శులు కుడారి ఆనంద్, ముదునూరి సుబ్బరాజు, వైద్యులు వెలిచేటి సుందర్రావు, కర్రి శ్రీనివాసరెడ్డి, సుంకవల్లి రామకృష్ణ, జీవి సతీష్ రెడ్డి, బంగారు రవిరాజు, దుర్గా మహేశ్వరరావు, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు। బార్లకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 26 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఉందని తణుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మణికంఠరెడ్డి తెలిపారు। ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసేవారు చివరి రోజు రద్దీని నివారించేందుకు సోమవారమే డీడీలు తీసి దగ్గర పెట్టుకోవాలని కోరారు। ఒక్కొక్క అప్లికేషన్ కు డీడీలు తీసి దరఖాస్తు చేయటకు సిద్ధం కావాలి అన్నారు। ప్రాసెసింగ్ ఫీజు 10,000 ఎక్సైజ్ కమిషనర్ పేరు మీద తీయాలని, అప్లికేషన్ ఫీజు 5 లక్షలు జిల్లా ఎక్సైజ్ అధికారి పేరు మీద తీయాలని అన్నారు।
బ్యాంకులలో డీడీలు తీసి నిర్ణీత గడువులోగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. వివరాల కోసం తణుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వారిని 9440902436 నంబర్కు సంప్రదించాలని కోరారు. ఈ రోజు పాలకొల్లులో పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కాకరాల వేణుబాబు ఆధ్వర్యంలో గత సంవత్సరం ఆయన గవర్నర్ గా చేసిన కాలంలో డయాబెటిక్ చైర్పర్సన్ గా డయాబెటిక్ కిట్స్ జిల్లా అంతా ఇచ్చి ఉచితంగా అనేక శిబిరాలు నిర్వహించి అనేక మంది నిరుపేదలకు వైద్య సేవలు అందించిన వావిలాల సరళాదేవికి ఈ రోజు పాలకొల్లులోని అడబాల గార్డెన్ లో జరిగిన డిస్ట్రిక్ట్ లయన్స్ అవార్డ్ ఫంక్షన్ లో కాకరాల వేణుబాబు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చేతుల మీదుగా డిస్ట్రిక్ట్ సర్వీస్ అవార్డు ప్రదానం చేయడం జరిగింది. ఈ వేదిక నందు జిల్లా గవర్నర్ ఎన్వి పాపారావు నాయుడు, పూర్వపు గవర్నర్స్ మేకా శ్రీరామ్ సురేష్, సిహెచ్ సత్యనారాయణమూర్తి, వంక రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. పెనుమంట్ర గ్రామంలోని భూపతిరాజ్ శ్రీనివాసరాజు, సాయి గీత దంపతులచే నిర్మించిన బ్రహ్మర్షి పత్రిజీ ధ్యాన మందిరం వద్ద ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం గన్నవరం చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగరమాదేవి పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. దుఃఖరాహిత్య స్థితి పొందాలంటే తోటి వారితో మైత్రీ భావన కలిగి ఉండాలని అందరితో సామూహిక ధ్యానం చేయించారు. నిర్వాహకులు నాగరమాదేవిని ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, భూపతిరాజు రాధా, ఎం లక్ష్మి, మౌనిక, పద్మ, ఇందిరా భవాని తదితరులు పాల్గొన్నారు. యలమంచిలి మండలంలోని సిరగారపల్లి అవుట్ ఫాల్స్ ఫ్యూల్స్ కు 50 లక్షలతో గేట్లను అమర్చడంతో దిగువ ప్రాంతంలో ముంపు సమస్య తీరింది. అందుకు మంత్రి రామానాయుడికి రుణపడి ఉంటామన్నారు. పెనుమంట్ర మండలం ఎస్ ఇలింద్రపల్లి గ్రామంలోని వేణుగోపాల స్వామి దేవాలయం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. అధ్యక్షునిగా పసుపులేటి రాంబాబు, సభ్యులుగా దుళ్లపల్లి చిన్నబాబు, అల్లూరి రాజశ్రీ లక్ష్మీనారాయణ, గురజాపు నాగమణి, వనంచర్ల లక్ష్మి, అడ్డాల గంగారత్నం, వెలగల లక్ష్మీ కవిత, గాజుల మెంటమ్మ, ఈతకోట అనంతలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్స్ అఫిషియో సభ్యునిగా చక్రవర్తుల శేషాచార్యులు ప్రమాణ స్వీకారం చేశారు. పెనుమంట్ర మండలం ఎస్ఐపరిలో గల అగస్త్యేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ కమిటీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేసింది. అధ్యక్షునిగా మేడపాటి సాయి కృష్ణారెడ్డి, సభ్యులుగా కర్రి గంగాధర్ రెడ్డి, సూర్యచంద్రరావు, ముప్పిడి లక్ష్మీదుర్గ, కొవ్వాడ కస్తూరి, గూడూరి అనంతలక్ష్మి, మాండ్రు వెంకటలక్ష్మి, కుక్కల లక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఆలయ అర్చకుడు ఐలూరి బాల త్రిపుర సుందర శాస్త్రి ప్రమాణ స్వీకారం చేశారు. పెనుమంట్ర మండలం ఎస్ఐపరిలో గల శ్రీ కళ్యాణం స్పెసిఫిక్ ఎండోమెంట్స్ కమిటీ ప్రమాణ స్వీకారం చేసింది. అధ్యక్షునిగా జుత్తిగా ఆంజనేయులు, సభ్యులుగా దుల్లపల్లి సుబ్బారావు, అడ్డాల సత్యనారాయణ, వెలవలపల్లి జిఎస్ఎల్ నారాయణ, కొవ్వాడ లక్ష్మి, వాసంశెట్టి ధనలక్ష్మి, వనం మహేశ్వరి, కర్రి నాగసత్యవతి, పంపర లక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. పెనుమంట్ర మండలం ఎస్ఐపర్రు గ్రామంలో 3 ట్రస్ట్ బోర్డుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచంట శాసనసభ్యుడు పీతాని సత్యనారాయణ కుమారుడు పీతాని వెంకట్ మాట్లాడుతూ తన తండ్రి సత్యనారాయణ సహకారంతో ఆలయాల అభివృద్ధికి ట్రస్ట్ బోర్డులో సభ్యులు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ధూప దీప నైవేద్యాలు కార్యక్రమాలు నిర్వహించాలని, భక్తుల మన్ననలు పొందాలని కోరారు. ఈరోజు సోమరాజు ఎలింద్రపర్రు అంటే ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర గ్రామం, పెనుమంట్ర మండలం సోమరాజు ఎలింద్రపర్రు గ్రామంలో 3 గుళ్ళ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అగస్త్యేశ్వర స్వామి, సోమేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి ఈ 3 గుళ్ళ ప్రమాణ స్వీకారం జరిగింది. మరి దానికి కూటమి నాయకులు, ఊరు పెద్దలు, భక్తులు చాలామంది హాజరై మరి ఇక్కడ ప్రమాణ స్వీకారం జరుపుకోవడం జరిగింది. మరి ఇక్కడ వచ్చినటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి
ఇప్పుడు ఎన్నుకోబడిన చైర్మన్లు కానీ వారి తోటి సహచరులకు కానీ మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇలాగే గుళ్ళని అభివృద్ధి చేస్తూ వారు గుళ్ళని భక్తి శ్రద్ధలతో భక్తులకు కానీ దేవుడికి కానీ వాళ్ళు సేవ చేసుకుంటూ మంచి పేరు తెస్తారని ఆశిస్తూ సత్యనారాయణ గారు ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ, దేవస్థానం అభివృద్ధులు కానీ, దేవస్థానం బోర్డులు కానీ జరిగినాయి. మరి వారి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వాళ్ళకి కూడా మెంబర్స్కి మరి ఇలాంటి అభివృద్ధి పీతాన్ సత్యనారాయణ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసికట్టుగా చేస్తున్నారని వారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ కార్యక్రమాలు జరిగినాయని తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సమిశ్రగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో 58 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 27,72,186 రూపాయలు అందజేశారు. ఎల్ఓసి ద్వారా 2 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. నిడదవోలు రూరల్ మండలంలో 21 మందికి, పెరవలి మండలంలో 15 మందికి, ఉండ్రాజవరం మండలంలో 7గురికి, నిడదవోలు పట్టణంలో 7గురికి ఈ చెక్కులను పంపిణీ చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 58 సిఎంఆర్ఎఫ్ చెక్కులు 27,72,186 రూపాయలు. అదేవిధంగా ఎల్ఓసి 1 అది 2 లక్షల రూపాయలు. వెరసి 29,72,186 రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం మొత్తం మీద ఇప్పటి వరకు 2,44,46,779 రూపాయల కిమ్మత్తు చేసేటువంటి చెక్కుల్ని సిఎంఆర్ఎఫ్ కింద పంపిణీ చేయడం జరిగింది. ఎవ్రీ మంత్ కూడా ఎవరెవరైతే ఆ పన్నులు వస్తున్నారో వారికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి చెక్కులు పంపిణీ చేయడం అనేటువంటి కార్యక్రమాన్ని ఒక నిరంతర ప్రక్రియగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి సంపూర్ణంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారి సహాయ నిధి అనేది గతంలో ఎప్పుడు కూడా ఇంత స్థాయిలో, ఇంత పెద్ద మొత్తంలో వచ్చేటువంటి సందర్భాలు ఉండేవి కాదు. అలాంటిది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వచ్చిన దగ్గర నుంచి కూడా ఎవరైతే ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి వారు ఉన్నారో వారికి అవసరమైన విధంగా వారు అడిగినంత మేరకు వారికి సహాయాన్ని అందించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతూ ఉంది. ఇంత పెద్ద మొత్తంలో చెక్కులు రావడం కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతుందనేటువంటి మాట కూడా బయట వినపడతాం. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద రాళ్ళు వేయడానికి, దుమ్ము వేయడానికి ప్రతిపక్షం వారికి ప్రజల్లో పెద్దగా మద్దతు లేకపోయినా, అదేవిధంగా శాసనసభ్యులుగా వారి యొక్క సంఖ్య చాలా పరిమితంగా ఉన్నప్పటికీ కూడా వారు అవాకులు చవాకులు పేలుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఈ మధ్యకాలంలో ఈ పింఛన్లకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి జెన్యూన్గా ఉండేటువంటి వాళ్ళని ఎక్కడా మిస్ అవ్వకూడదు, అదే సమయంలో అనర్హత ఉన్న వాళ్ళని ఇవ్వకూడదు, వారికి అనర్హులకు ఇవ్వడం ద్వారా అర్హులు కోల్పోతున్నారు వచ్చే విధానానికి అనేటువంటి ఆలోచనతో కొంత సర్వే చేసి కొత్తగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటిది అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా శాచ్యురేషన్ కాన్సెప్ట్లో, అంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరికీ కూడా కుల మతాలకి సంబంధం లేకుండా, పార్టీలకు కూడా సంబంధం లేకుండా శాచ్యురేషన్ కాన్సెప్ట్లో పెన్షన్లు అందజేయాలనేటువంటి మాటని స్పష్టంగా ప్రభుత్వం తీసుకుంది, ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఆ ప్రకారమే ఇప్పుడు అనర్హులను తొలగించి అర్హులకు ఇవ్వాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. దీన్ని ఏదో రకంగా బురద జల్లాలనే కార్యక్రమాన్ని ప్రతిపక్షం చేపడుతుంది. ఈ వార్తలకు స్వల్ప విరామం.